ఎన్ని కమిషన్లు వేసినా కూడా కాలే. ఎందుకు అంటే నిజాయితీ లేదు కాబట్టి, నిజాయితీగా స్టాటిస్టిక్స్ సేకరించలేదు కాబట్టి కాలే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇవాళ భూసాని వెంకటేశ్వర్లని ఇంకోటని వేసింది తప్ప ప్రాపర్ స్టాటిస్టిక్స్ ప్రాపర్ కమిషన్తో తీయలేదు. కేవలం స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ తోటి జనాభా లెక్కలు తీసిండ్రు. ఆ జనాభా లెక్కలు కూడా ఎంత తప్పుల తడకనో మీరు చూసిండ్రు. 42% బీసీ జనాభా అని చెప్పి ఇచ్చింది. ఆనాడే బగ్గు మన్నాయి. అరే మేము 52% ఉంటే 42% అంటారు అంటే ఇవన్నీ కూడా తప్పుల తడక, ఈ లెక్కలన్నీ కూడా తప్పులు తడక అని చెప్పి ఆనాడే మాట్లాడి. మరి ఆనాడైనా కనీసం అర్థం చేసుకొని ఇవన్నీ బంద్ చేసి నిజాయితీగా భూమి మీదకి వచ్చి బీసీలకు ఒక మెసేజ్ ఇవ్వాల్సి ఉండే. కానీ ఇవ్వకుండా మేము తీర్మానం చేసినాం, మేము యునానిమస్ తీర్మానం చేసినాం, గవర్నర్ కాదు మేము నెట్టించే ప్రయత్నం చేయడం, కోర్టులో పోయి కోర్టు సహకరిస్తలేమని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేమని చెప్పడం, ఇదంతా కూడా తప్పుల తడక. తెలంగాణ ప్రజలకు నేను ఒక్కడే వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, నేను మాట్లాడే మాట మీద ఏ వేదిక మీదైనా చర్చకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఒక్క నిమిషం కూడా రాజకీయాలు ఉండం. కానీ మీరు మాత్రం తెలంగాణ ప్రజల, అందులో ముఖ్యంగా ఓబీసీ ప్రజల, బీసీ ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పటికైనా ఇవాళ బంద్ రాజకీయ పార్టీలు మాత్రం ఇచ్చిన బంద్ కాదు. ఇది అనేక నెలలుగా, అనేక సంవత్సరాలుగా, అనేక నెలలుగా ఇవాళ ఇక్కడ బీసీలు మేమెంతో మాకంత, మేము యాచించే స్థాయిలో ఉండద్దు, సాధించే స్థాయిలో ఉండాలి. నేను అడుగుతున్నది అలా తప్ప ఒప్ప తెలంగాణ సమాజం ఆలోచించాలి. ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు అవునా కాదా? వాళ్ళు ఒకవేళ ప్రజల ఆశీర్వాదం పొంది ముఖ్యమంత్రులు అయితే, కుటుంబంలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయితే తప్ప ఇవాళ నేను ఆ పార్టీలో ఉంటే ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం ఉండదా? ప్రాంతీయ పార్టీలు అధికారం ఉన్నన్ని రోజులు కుటుంబం వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. కుటుంబం చేతుల్లోనే పవర్ ఉంటుంది తప్ప వేరే కులానికి కానీ, వేరే కుటుంబానికి కానీ, వేరే మనిషికి కానీ అధికారం వచ్చే ఆస్కారం లేదు. అది తెలుగుదేశం హయాంలో చూసింది మీరు, టీఆర్ఎస్ హయాంలో చూసింది మీరు. వేరే రాష్ట్రాల్లో కూడా ఇవాళ ప్రాంతీయ పార్టీలు అధికారం ఉన్న కాడ ఎవరున్నా కూడా మీరు చూస్తున్నారు. వారసత్వం లేకపోతే తప్ప, వారసులు లేకపోతే కుటుంబమే రాజ్యం వెళ్తే తప్ప వేరే వాళ్ళు వేరే ప్రసక్తి లేదు. దీని మీద ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాం. అందువల్ల ఇవాళ నేషనల్ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికి కూడా 1956 కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు, 56 to 2014 సమైక్య రాష్ట్రం కావచ్చు, 14 నుంచి ఇవాటి వరకు 2025 వరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా, మరి 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఎందుకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేకపోయిండు? దీనికి సమాధానం చెప్పగలని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ మనకు వార్తలు వస్తూ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉంటారు, 15 మంది వచ్చినట్టున్నది, 3 మంత్రులు ఉన్నారు. దానికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. క్యాబినెట్లో మంత్రివర్గ సహచరులకి రిజర్వేషన్తో సంబంధం లేదు. నీకు నిజంగానే కనుక బీసీలకు ఇప్పటిదాకా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాలేదు, బీసీలకు అన్యాయం జరిగింది, ఇప్పటికైనా మేము రెక్టిఫై చేస్తామని చెప్తే ఒక 7 మందో 8 మందో బీసీ మంత్రులు ఉండాలి. ఉన్నరా? 3 ఆ 3 కూడా ఒక ఆయన బీసీ వెల్ఫేర్ ఉంటాడు, ఒక ఆమె దేవాదాయ శాఖ ఉంటారు, ఒకరేమో మత్స్యశాఖ ఉంటారు. మత్స్యశాఖ మంత్రి అన్నాడు ఇప్పటికే, ఏమో నేను తెలుగు ఉన్నందుకు నాకు మళ్ళీ కదే మత్స్యశాఖ ఇస్తారా, నేను బీసీ అయినందుకు నాకు ఇదే బీసీ మంత్రి శాఖ ఇస్తారా అని చెప్పి వాళ్ళు అంటారు.
వాళ్ళకు ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ రాదు, వాళ్ళకు రెవెన్యూ మినిస్టర్ రాదు, వాళ్ళకు బీసీ ఆర్థిక మంత్రి రారు, వాళ్ళకు ఒక బీసీ పెద్ద పోర్ట్ఫోలియోలు రావు. ఒక రెవెన్యూనో, ఒక ఫైనాన్సో, ఒక హోమో, ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉందా? తెలంగాణ సమాజం ఈ సందర్భంగా డిబేట్ చేసుకోవాలని చెప్పి నేను విన్నమంగా విజ్ఞప్తి చేస్తున్నా. కారు ఇలా ఉన్నదే 3 మంత్రులు. ఆ 3 మంత్రుల పోర్ట్ఫోలియోలు కూడా ఏమున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నామినేటెడ్ పదవులు ఉంటాయి. మీరు మాట్లాడుతున్న నిజమే అయితే మీరు బీసీల పట్ల మొసలి కన్నీళ్ళు కాకపోతే, నేను అడుగుతా ఉన్న నామినేటెడ్ పదవులలో ఎంతమంది బీసీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చిండ్రు, వాళ్ళకు ఏమేమి శాఖలు ఇచ్చిండ్రో మీరు చెప్పగలుగుతా అని చెప్పి అడుగుతున్నా. అందువల్ల మేము విమర్శ కోసం మాట్లాడతలేను. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాంతీయ పార్టీల అధికారం ఉన్నంత వరకు వేరే కుటుంబం వాళ్ళు, వేరే కులం వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం లేదనేది నిర్వివాదాంశం. మీరు 50 ఏళ్ళు పాలించిండ్రు కాలే. ఒక బీజేపీ మాత్రం, భారతీయ జనతా పార్టీ మాత్రం ఇవాళ మొట్టమొదటిసారిగా స్వయంగా మోడీ గారు లాల్ బహదూర్ స్టేడియంలో మీటింగ్ పెట్టిండు. ఎన్నికల ముందు ఒక మాట ఇచ్చిండు వారు. ఏమని? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి బీసీలలో అంతర్మదనం, బీసీలలో ఎక్కడో ఆత్మఘోష, బీసీలలో ఎక్కడో దుఃఖం ఉంది కాబట్టి మీరు మాకు ఓటేయండి, ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను అడుగుతా ఉన్నా, దీని మీద డిబేట్ సిద్ధంగా ఉన్నామని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ మీకు తెలుసు, చరిత్ర పోతే ఎన్డీఏ మొట్టమొదటిసారి అధికారంకి వస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే రాష్ట్రపతి అవకాశం వచ్చింది. ఎవరికి ఇచ్చిండ్రు? ఒక మైనార్టీ బిడ్డ, ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాంనే రాష్ట్రపతి చేసే చరిత్ర వాజ్పేయి గారి ప్రభుత్వానికి దక్కింది. దీనికి కాదంటారా? దీనికి కాదంటారా? మోడీ గారు ప్రధానమంత్రి అయిండు. రామ్నాథ్ కోవింద్ వారు దళిత బిడ్డ రాష్ట్రపతి అయిండు. సెకండ్ టైం అవకాశం వచ్చింది మళ్ళా రాష్ట్రపతిగా వస్తే ఈ దేశం ఎప్పుడు కూడా ఊహించలే ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము గారు రాష్ట్రపతి అయినరు. ఇది కాదంటారా? ఇదంతా పక్కకు పెట్టు. 27 మంది మోడీ గారి క్యాబినెట్లో 70 మంది మంత్రులు ఉంటే 27 మంది మంత్రులు ఇలా ఓబీసీ వాళ్ళు ఉన్నమాట వాస్తవమా కాదా చర్చకు వస్తారా అని చెప్పి అడుగుతున్నా. అంతేకాదు, ఇవాళ ఓబీసీ ప్రధానమంత్రిని ఇచ్చినటువంటి పార్టీ కూడా ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి, ఒక ఓబీసీ. అందువల్ల బీజేపీ చిత్తశుద్ధిని, బీజేపీ యొక్క కమిట్మెంట్ని మీరు శంకించద్దు. నేను అడుగుతా ఉన్నా, 30 సంవత్సరాలు మందకృష్ణ నాయకత్వంలో ఏబీసీల వర్గీకరణ కోసం ఉద్యమం జరిగితే వచ్చినట్టే వచ్చి ఫలితం మళ్ళీ చేజారిపోతే స్వయంగా మోడీ గారు హైదరాబాద్కి వచ్చి ఇంత పెద్ద జాతి ఇన్ని సంవత్సరాలుగా ఒక న్యాయమైన పోరాటం చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ప్రజల యొక్క కోరిక నెరవేర్చాల్సి అక్కరుందని చెప్పి ఇవాళ ఏబీసీల వర్గీకరణను మాట ఇచ్చి అమలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. అందువల్ల ఇవాళ అనేక అంశాలు మాట ఇచ్చినే అమలు చేసింది, మాట ఇవ్వని కూడా అమలు చేసింది, మేనిఫెస్టోలో పెట్టినే అమలు చేసింది, మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా అమలు చేసే చరిత్ర భారతీయ జనతా పార్టీ. కాబట్టి మమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేయకండి. నేను అంటున్నా వల్ల తమిళనాడులో ఎట్లయితే వాళ్ళు ఏ ప్రాసెస్ చేసిండో ఆ ప్రాసెస్ తప్పకుండా ఇక్కడ చేయాలని చెప్పి నీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎప్పటి వరకు మీరు ఒకరు అంటారు తొందరగా పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు పోతామని ఒకరు అంటారు, మీ దాంట్లో లేదు 42% సాధించేంత వరకు ఎన్నికలు పోమని ఒకరు అంటారు. పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది కాబట్టి దీని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ ఈ బంద్ పార్టీలు పిలుపు ఇవ్వలే, ఈ బంద్కు పిలుపునిచ్చింది బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దానికి ఇవాళ కింద ఏం జరుగుతుందో వాళ్ళకు రిపోర్ట్ ఉంది కాబట్టి అనివార్యంగా అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపును
ఇలా అమలు చేసే పరిస్థితి వచ్చింది, దాంట్లో పాల్గొనే పరిస్థితి వచ్చింది. సంతోషం, దీన్ని కాదంటలేం. కానీ ఇవాళ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగుతుంది అనుకుంటే అది వెరీ బాగోలుతనమే. ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో ఓబీసీల డిమాండ్ మీద, బీసీల డిమాండ్ మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అవడం మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. 52% జనాభా. కాబట్టి ఈ బీసీల ఉద్యమం, బీసీల నాయకత్వంలో ఏర్పడే జేఏసీ రేపు ఇది ఒక్క 42% స్థానిక సంస్థ రిజర్వేషన్కే పరిమితం కాదు. ఈ ఉద్యమం చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలి. నెంబర్ 2. నెంబర్ 3, మేము యాచించే కాడ ఉండద్దు, శాసించే కాడ ఉండాలి. మేమెంతో మాకంతా నినాదము, మాకు కూడా పాలించే అర్హత ఉంది, పాలించే శక్తి ఉంది. కాబట్టి మేమే పాలించే కాడ ఉండాలి. మేము మంత్రి పదవి అడుక్కునే కాడ ఉండద్దు అనేటువంటి డిమాండ్